హలో! నమస్తే. మీ జానకి శ్రుతి. ఈరోజు మనీ ప్లాంట్ స్టాండ్స్ ఎలా చేసుకోవాలో మీకు తెలపాలని వచ్చాను. నా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ ప్లాంట్ స్టాండ్స్ నేర్పాలి చేసుకోవాలి అంటే మీకు ముందు ఇలాంటి గొట్టాన్ని తీసుకోవాలి. ప్లాస్టిక్ గొట్టాన్ని తీసుకొని ఇరువైపులా కన్నాలు పెట్టుకోవాలి. మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగుని తీసుకోవాలి. తీసుకొని దీనికి కొబ్బరి పీచు కావాలి. కొబ్బరి పీచు కావాలంటే మీరు కొబ్బరికాయలు కొన్నప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టోడికి కొంచెం కొబ్బరి పీచు ఇమ్మంటే ఇస్తారు. ఆ పీచు తెచ్చుకొని ఈ కన్నాల్లో వైర్ పెట్టి ఇటు కొంచెం కొబ్బరి పీచు పెట్టి ఇటు ముడేస్తారు. మరొక వైర్ పెట్టి ఇటు కాస్త కొబ్బరి పీచు పెట్టి ఇటు ముడేస్తారు. అలాగే కింద నుంచి పై వరకు ఈ స్టాండ్‌ని ఈ విధంగా తయారు చేసుకుంటారు. ఇటు అటు రెండు వైపుల కొబ్బరి పీచు కన్నాల్లోని వైర్లు పెట్టి ఇటు కడతారు, అటు కడతారు. మొత్తం కొబ్బరి పీచు కట్టినట్టుగా చేసుకొని చుట్టూ దానికి వైరు చక్కగా ఇక్కడ ఒక వైర్‌తో కట్టుకుంటారు, ఇక్కడ ఒక వైర్‌తో పెట్టుకుంటారు, ఇక్కడ ఒక వైర్‌తో పెట్టుకుంటారు, ఇక్కడ వైర్‌తో పెట్టుకుంటారు. మొత్తం వైర్‌తో గట్టిగా కట్టుకొని ఈ స్టాండ్‌ని తయారు చేసుకుంటారు. తయారు చేసుకున్న తర్వాత రూ. 50 ఇచ్చి ఇలాంటి బకెట్ కొనుక్కుంటారు. రూ. 50 ఇచ్చి ఇలాంటి బకెట్ కొనుక్కుంటారు. ఈ బకెట్‌ని ఈ స్టాండ్స్ ఉన్నాయి కదా! బకెట్ కొంటే స్టాండ్స్ ఉంటాయి కదా! వీటిని తీసేస్తారు. తీసేసి ఒక పుల్ల పట్టుకొని పొయ్యిలో పెట్టి ఈ విధంగా కన్నాలు చేసుకుంటారు. ఇదండి. ఇలా పుల్లని పొయ్యిలో పెట్టి ఈ విధంగా సురకలెట్టేస్తే అవి కన్నాలు అయిపోతాయి. కన్నాలు అయిపోయిన తర్వాత స్టాండ్ అయిపోయింది. బకెట్ కన్నాలు అయిపోయాయి. మరి ఆ కన్నాలకి వచ్చే నీరు కిందన పడకుండా ఉండాలని ఒక రూ. 20 ఇస్తే మీకు ఇలాంటివి మార్కెట్‌లో అమ్ముతున్నారు ప్లేట్స్. ఇలాంటివి. ఇదొకటి కొనుక్కుంటారు. కొనుక్కొని బకెట్ కిందన పెట్టుకుంటారు. నేను ఇప్పుడు దీనికి కూడా అలాగే పెట్టాను. చూపిస్తాను చూడండి. ఇదండి. ఇప్పుడు ఏం చేస్తారు? మట్టి సంగతి మీకు తెలిసిందే. ఎలాగా మట్టి కోకోపీట్, కంపోస్టు, వర్మి కంపోస్ట్. కోకోపీట్ వేసుకుంటారు, మట్టి వేసుకుంటారు, వర్మి కంపోస్ట్ వేసుకుంటారు. ముందు ఇక్కడ వరకు మట్టి వేస్తారు, స్టాండ్ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ వరకు శుభ్రంగా మట్టి వేసేస్తారు, గట్టిగా అడిచేస్తారు. అడిచేసి ఒక 3-4 మనీ ప్లాంట్ మొక్కల్ని తీసుకుంటారు. ఇటు కాసి ఒక మనీ ప్లాంట్ మొక్క, ఇటు కాసి ఒక మనీ ప్లాంట్ మొక్క, ముందుకు ఒక మనీ ప్లాంట్ మొక్క, వెనక్కి ఒక మనీ ప్లాంట్ మొక్క పెడతారు. పెట్టి పొడుగ్గా ఉంటే తోడతో కడతారు, పొడుగ్గా లేకపోతే అలాగే ఉంచేసి చక్కగా నీళ్ళు పోసేస్తారు. అలా పోసేస్తే కొన్ని రోజులకి మనీ ప్లాంట్ పెరిగి ఈ విధంగా తయారవుతుంది. మనీ ప్లాంట్ కొంచెం పెరుగుతుంది అంటే దాన్ని గట్టిగా ఈ కోకోపీట్ ఉంది కదా, కొబ్బరి పీచు, ఈ కొబ్బరి పీచులోకి ఆ కాండం వెళ్ళినట్టు చూస్తారు. అక్కడ శుభ్రంగా తాడుతో కట్టేస్తారు. ఒక్కొక్కసారి కొన్ని లొంగవు. ఇక్కడ చూడండి, లొంగలేనప్పుడు నేను ఇక్కడ పిన్ని పెట్టాను. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో పిన్ను. ఎందుకు అంటే ఇక్కడ కాస్త లొంగటం లేదు, వంగటం లేదు. అలాంటప్పుడు ఈ చంపిన్లు ఉంటాయి కదా, సెగలు పెట్టుకున్న పిన్ను, ఆ పిన్ను పెట్టి ఇక్కడ నేను దీన్ని ఈ విధంగా వంగించి చక్కగా చేసుకున్నాను. మీరు కూడా ఈ వీడియోని చూసి చక్కగా ఈ మనీ ప్లాంట్ స్టాండ్స్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒక్కటి మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానే.